హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి వ్లాగ్స్. ఇవాళ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 4 క్యారెట్లని సన్నగా పొడుగ్గా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. క్యారెట్ తురుము వేసుకొని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ వేయించుకోవాలి. 1 కప్పు పాలు పోసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వాలి. క్యారెట్ అంతా మంచిగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు షుగర్ వేసి కలుపుకోవాలి. మిల్క్ ఏ కప్పుతో తీసుకున్నామో షుగర్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఇంకొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కు తగ్గట్టు. మొత్తం దగ్గర పడిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని కలుపుకోవాలి. నా దగ్గర జీడిపప్పు లేదు కాబట్టి ఓన్లీ బాదం పప్పే వేసుకున్నాను. అంతే అండి, క్యారెట్ హల్వా రెసిపీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.